ఇక్కడి నుంచి వీలైనంత త్వరలో బయటపడాలి. లేకుంటే మావయ్యతో నా పెళ్లి జరగడం కన్ఫర్మ్. అలా జరగకూడదు, జరగకూడదు. టైంకి మమ్మీ కూడా హెల్ప్ చేసే సిచ్యువేషన్లో లేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు నన్ను కాపాడగలిగేది తానే. ముకుంద్ గారు మాత్రమే నన్ను కాపాడగలరు. ఆయనకి ఎలాగైనా నేనున్న సిచ్యువేషన్ తెలిసేలా చేయాలి. తెలిస్తే ఆయన ఖచ్చితంగా వచ్చి నన్ను కాపాడతారు. ఈ విషయం ఇప్పుడు ఆయనకి ఎలా రీచ్ చేయాలా చేయాలి. వీణ్ణి ఎలాగైనా బుట్టలో వేసుకుని మొబైల్ సంపాదించాలి. ఏంటి రాయి పెట్టి కొట్టి చంపేద్దాం అనుకుంటున్నావా? అబ్బా, అంత చిన్న రాయి తగిలితేనే పోయే ప్రాణమా నీది? ఇలారా. బాహుబలిలా ఇంత కండలు పెంచావు, చిన్న రాయితో కొడితే చచ్చిపోతావా? బాహుబలినా? ఏ కాదా? థ్యాంక్ యూ. అబ్బా సిగ్గే. మీరు సిగ్గుపడుతుంటే చాలా అందంగా ఉంది. నేను నిజంగా అంత అందంగా ఉన్నానా? నిజం. కావాలంటే ఒకసారి నా కళ్ళతో చూడు. అయ్యి బాపోయ్, మీరంత అందంగా చెప్తుంటే నమ్మాలని నాకు అనిపిస్తోంది. డౌట్ అక్కర్లేదు, నిశ్చింతగా అది నిజమే నమ్మేసే. అలాగే నాకు ఒక హెల్ప్ చేస్తావా? హెల్పా? కంగారు పడుకు. నేనేం నన్ను ఇక్కడి నుంచి తప్పించమని అడగలే. నాకు దాహంగా ఉంది, కాస్త వాటర్ తెస్తావా? వాటరే కదా, ఇప్పుడే తెస్తాను. తీసుకోండి వాటర్. ఏంటండి దాహం అని చెప్పి తీసుకోకుండా అలా చూస్తున్నారేంటి? యాక్చువల్లీ నా చేతులు కాస్త డర్టీగా ఉన్నాయి. వాటర్ నువ్వు తాగిపించచ్చుగా. నేనా? ఏం నాకు ఆ మాత్రం హెల్ప్ చేయలేవా? ఎందుకు చేయను, చేస్తాను. అందట్లేదు, కాస్త దగ్గరికి రావచ్చు కదా. ఇంకా దగ్గరికి. ఇంకా కావాలా? చాలు చాలు, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ముకుంద్ గారు, ఫోన్ లిఫ్ట్ చేయండి. ఏదో అన్నోన్ నెంబర్ కృష్ణ. హలో హలో ముకుంద్ గారు, నేను నిత్య అని మాట్లాడుతున్నాను. నువ్వా? నువ్వెందుకు ఫోన్ చేసావు? ముకుంద్ గారు, ఒకసారి నేను చెప్పేది వినండి. నేను మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాను. అవి క్షమించరాని నేరాలే, నేను ఒప్పుకుంటాను. దానికి మీరు ఏ శిక్ష వేసినా నేను అనుభవిస్తాను. కానీ ఇప్పుడు నేను ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. దయచేసి నన్ను కాపాడండి. ఏంటి, మళ్ళీ ఏదైనా కొత్త నాటకం మొదలు పెడుతున్నావా? నాటకం కాదు ముకుంద్ గారు, నేను నిజమే చెప్తున్నాను. మా మావయ్య నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని తెచ్చి ఒకచోట బంధించారు.
ప్లీజ్ దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకుని నాకు సహాయం చేయండి. ఓ, కొత్త నాటకం అనుకున్నాను. బాగా సక్సెస్ అయిన పాత నాటకాన్నే మళ్ళీ వేస్తున్నావా? అయ్యో ముకుంద్ గారు, నేను నిజమే చెప్తున్నాను. ప్లీజ్ నన్ను నమ్మండి. చూడు, నీ ఆటలు ఇంకెవరి దగ్గరైనా సాగుతాయేమో, నా దగ్గర కాదు. కావాలంటే ఈ కథలు ఇంకెవరి దగ్గరైనా చెప్పుకో, వింటారేమో, నా దగ్గర కాదు. ఇంకోసారి ఫోన్ చేసావంటే నీకు మర్యాదగా ఉండదు. హలో హలో ముకుంద్ గారు, ఎవరు బావా? ఇంకెవరు? ఆ దుర్మార్గురాలు నిత్య. దేనికి చేసింది? ఏముంది, మా మావయ్య నన్ను కిడ్నాప్ చేశాడు, నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, కాపాడు అని మళ్ళీ నాటకాలు ఆడుతోంది. అవునా? అవును. ఒకవేళ తను నిజమే చెప్తోందేమో. తను చెప్పేది నిజమైన అబద్ధమైనా నాకు అనవసరం. తన మాట వినాలంటేనే చిరాకొస్తోంది. అది కాదు బావా. కృష్ణ ప్లీజ్, నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను నాకు దూరం చెయ్యాలని చూసిన తన విషయంలో ఏం జరిగితే నాకేంటి? నాకు అనవసరం. ఒకవేళ నిత్య చెప్పింది నిజమేనేమోనని నాకెందుకో అనుమానంగా ఉంది. ఏంటి, కాపాడమని నీ ప్రియుడికి కాల్ చేసినట్టున్నావు? ఇప్పుడు తనొచ్చి నిన్ను కాపాడుతాడనేది నీ భ్రమ. అనవసరంగా ఆశలు పెంచుకోకు. నువ్వు తనని పెట్టిన ఇబ్బందులకి ముకుంద్కి నీ పైన పేకల దాకా కోపం ఉంది. కానీ నువ్వు నన్ను ఎన్నిసార్లు వెర్రివెధవని చేసినా తనలా నీపై కోపం పెంచుకోలేదే. నీ మీదున్న ప్రేమనే పెంచుకుంటూ పంచుకుంటూ ఉన్నాను. ఐ లవ్ యూ బేబీ. ప్రశాంతంగా తిని రెస్ట్ తీసుకో. పెళ్లి రోజు ఫేస్ కళకళలాడాలి కదా. బాయ్ డార్లింగ్. నానకుండా ఎక్కడుంది? నా బంగారం ఎక్కడుందా? అమ్మయ్యా, ఈ చుట్టుపక్కల లేదులే. వద్దులే, ఎందుకైనా మంచిది ఇక్కడే ఉందాం. అయ్యగారు మీరా? మరెవరనుకున్నావు? పామెక్కడో బుసులు కొడుతున్నట్టుంది, కొట్టి చంపేద్దాం అనుకున్నా. ఇంతకీ దేనికి రమ్మన్నారు? ఏ లేదు, కాసేపు నీతో మాట్లాడదామని. అమ్మగారు చూస్తే అంతే సంగతులు. ఇప్పుడు అవసరమా? ఓ స్తింగర్ బుచ్చి, నిన్ను మాట్లాడాలని అన్నాను, ఏదో చేస్తానని చెప్పలేదు కదా. అయినా దానికి మనం మాట్లాడుకునేది ఎలా తెలుస్తుంది? టచ్ చేస్తేనే కదా తెలిసేది. అవును కదా. అవును, అందుకే మనం కాస్త గ్యాప్ మెయింటైన్ చేస్తూ కబుర్లు చెప్పుకుందాం, ఓకేనా?
సూపర్ ఐడియా అయ్యగారు. మరేమనుకుంటావు ఈ బిలహరి అంటే? యా! సారీ అయ్యగారు, అనుకోకుండా జరిగిపోయింది. ఇది అనుకోకుండా జరిగినా ఇప్పుడు అనకుండా చూసిందంటే నన్ను వదలదే. ఇప్పుడు అది ఎక్కడుందో ఎప్పటికొచ్చే ఉంటుంది. నీట్రా. అమ్మో! ఇక్కడే ఉన్నాన్రా. బిగుస్తున్నావేంటి? నన్నే అనుకున్నట్టవరా నిన్ను. అమ్మో! అమ్మా! ఆవా! ఇదేం కొట్టుడయ్యా స్వామి? ఎరక్కుమైంది. ఒళ్ళు మొత్తం పులిసిపోయిందిరా. అయ్యో అమ్మా! అంబ పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, పలుకమ్మా పలుకు. ఏమయ్యా, ఎందుకంత గట్టి గట్టిగా అరుస్తున్నావు? ఇట్రా నువ్వు. అంబ పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. ఏమయ్యా, కాస్త నెమ్మదిగా అరవచ్చు కదా. అమ్మ పలుకుతోంది ధరా. అంతా వివరంగా కళ్ళకు కట్టినట్టు నాకు చెబుతోంది. దేని గురించి? నా పిల్లలు నన్ను కొట్టిన దాని గురించే. తప్పు చేశావు కాబట్టే నీకు ఈ తిప్పలు దొరా. ఉన్నదానితో సంతృప్తి పడకుండా పక్క చూపులు చూస్తే ఇలాగే జరుగుతుందని అంబ పలుకుతోంది ధరా. నా మ్యాటర్ నా పెళ్ళానికి, నాకు, లక్ష్మికి తప్ప ఇంట్లో ఇంకెవ్వరికీ తెలీదు. కానీ ఈయనేంటి అన్నీ తెలిసినట్టు, దగ్గరుండి చూసినట్టు మాట్లాడుతున్నాడు? అంటే ఈయన నిజంగా మహిమగలడేనా? అంబ పలుకు జగదాంబ పలుకు. స్వామి, నన్ను మన్నించండి. నేనేదో తెలియకలా మాట్లాడాను. క్షమించడానికి నేనెవరు? అంతా అమ్మవారే చూసుకుంటుంది దొరా. అయితే ఆ అమ్మవారికి మీరే నా క్షమాపణలు కన్వే చేయండి స్వామి. సర్వాంతరయామి ఆ జగన్మాత. ఆవిడకు ఒకరు చెప్పాల్సిన పని లేదు దొరా. అంతా ఆవిడికి తెలిసిపోతుంది. మేము ఆవిడ దూతలం అంతే. ఇంతకీ తమరు దేనికొచ్చారు స్వామి? లోకాన్ని ఆ జగన్మాత కాపాడుతున్నట్టే ఈ ఇంటిని ఓ శక్తి కాపాడుతుంది దొరా. మిమ్మల్ని అందరినీ కన్నబిడ్డల్లా చూసుకుంటుంది. ఆ శక్తి పేరు కృష్ణవేణి. అవునా? అవును స్వామి. ఊహించని సమస్యలు ఎదురై ఆ శక్తి కూడా ఈ మధ్య బాధపడుతుంది. నిజమే కదా? అవును స్వామి. మీరే ఏదైనా పరిష్కారం చూపించండి స్వామి. తన కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి. అందుకే కదా నేను వచ్చాను. ఆ శక్తి ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతుంది? ఇంట్లో లేదంటే ఆఫీసులో స్వామి, అంతే. బయటికి ఎక్కువగా వెళ్ళదు, పని ఉంటే తప్ప. సూర్యోదయం అయ్యాక ఎన్ని గంటలకి గూడు విడుస్తుంది దొరా? గూడా? గూడంటే ఓ ఇల్లా? 9 గంటలకు వెళ్తుంది స్వామి. తిరిగి గూటికి ఎన్ని గంటలకు చేరుతుంది? సాయంత్రం 6 నుంచి 7 మధ్యలో స్వామి. ఆ శక్తి ఒంటరిగానే తిరుగుతుందా? లేదు స్వామి, ఎప్పుడూ మా ముకుందు తన పక్కనే ఉంటాడు. అదే స్వామి, మా కృష్ణవేణి వాళ్ళ భర్త. కృష్ణవేణి తీసుకునే ఆహారం సంగతి ఏంటి? ఆ, ఇంటిలో వండిందా లేక బయటి ఆహారమా? తను 3 పూటలు ఇంటి భోజనమే తింటుంది స్వామి. బయట ఫుడ్ అసలు తిందంతే. ప్రస్తుతం తనకి గడ్డు కాలం నడుస్తుంది. అది పోవాలంటే ఏం చేయాలి స్వామి?
ఎవరైనా? షూ! అలా అడుగుతావేంటి ముకుంద్? చూస్తుంటే తెలియడం లేదు. కోయి దొరా ఇక్కడికెందుకు వచ్చాడు? మన కృష్ణవేణిని కష్టాలొచ్చి కాపాడడానికి ముకుంద్. ఏంటి? కృష్ణవేణి కాపాడ్డానికా? అవును దొరా, ఆ, ఈ రక్ష తీసుకెళ్లి ఆవిడ చేతికి కట్టు, కష్టాలన్నీ తీరిపోతాయి దొరా. ఆ, ఈ రక్షతో అన్ని కష్టాలు తీరిపోతాయా? ఒట్టు దొరా, అంబ చెప్పింది, నేనిచ్చాను. రే బావా, వీడు కోయదరు కాదు, ఎవడో దొంగ వెదవా, పట్టుకోపో. అలాగే ముకుంద్. రేయ్, రేయ్, ఆగండి! ఛ! రేయ్, ఆగరా! రేయ్, నిన్ను! ముకుంద్, వాడు తప్పించుకున్నాడు. సరే బాబా, వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు లోపలికెళ్ళు. సరే. వాడు అదే పనిగా కృష్ణవేణి కోసం వేషం కట్టొచ్చాడంటే ఏదో జరుగుతోంది. జాగ్రత్తగా ఉండాలి, తనకేం కాకుండా కాపాడుకోవాలి. ఎస్ఐ గారు, మా అక్కతో ఒక నిమిషం మాట్లాడాలి. వెళ్ళండి. థ్యాంక్ యూ. మై డియర్ తోడబుట్టిన అక్కయ్య, అరెరెరెరెరెరే, ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు? నిన్నిలా చూస్తుంటే నాకు చాలా జాలేస్తోందక్క అని అంటాననుకున్నావా? లేదు, నిన్నిలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకొచ్చావు? చెప్పాను కదక్క, నిన్నిలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని. కాసేపు కటకటాల వెనుక నిన్ను చూసి సంతోషించి వెళ్దామని వచ్చాను. చూసావుగా, ఇక వెళ్ళు. ఆ? అప్పుడేనా? కాసేపు ఉండుని అక్క. మళ్ళీ నిన్ను చూసే అదృష్టం ఎప్పుడు కలుగుతుందో ఏంటో. అసలు మళ్ళీ చూడ్డానికి నువ్వు ఉంటావో లేదో. గజేంద్ర, నిజమక్క, మరి నీ మీదున్న కేసు అలాంటిది. ఈ కేసులో బెయిల్ కూడా దొరకదని ఆ రోజు నువ్వే కదా చెప్పావు. అన్నట్టు నీకో గిఫ్ట్ తెచ్చానక్క. ఏంట్రా ఇది? కనపడట్లేదా? పెళ్లి కార్డు. నీ కూతురికి నాకు వచ్చే వారమే పెళ్లి. మంటపం ఎక్కడని వెతక్కు, అది అందులో మెన్షన్ చేయలేదు. ఎందుకంటే నువ్వెలాగూ రాలేవు కదా. డైరెక్ట్గా మా పెళ్లి చూడకపోయినా ఈ కార్డు చూసైనా సంతోషిస్తావని తీసుకొచ్చా. వస్తానక్క. సారీ, వెళ్తానక్క. రేయ్, కాసేపు జాగ్రత్తగా చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే, త్వరగా రా. వెళ్ళు. ఎంతసేపు అని అలా మేలుకొని ఉంటావు? పడుకోవచ్చు కదా. ఛీ, ఈవిడ నిద్రపోదు, మమ్మల్ని నిద్రపోనివ్వదు.
తప్పించుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. అమ్మాయి ఎదురా రే, అమ్మాయి పారిపోతుందిరా. ఇప్పుడు సమస్యలన్నీ తీరిపోయాయి కదా బావా. ఇక పైన ఇలా భయపడుతూ కంగారు పడుతూ బతకాల్సిన అవసరం లేదులే బావా. ఏం కాదు. లేదు కృష్ణ, సమస్యలు ఇంకా తీరలేదు. ఈ రోజు పొద్దున్న ఎవరో దొంగ విషయంలో వచ్చి నీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉన్నాడు బిలహరి బావ దగ్గర.